ఇంకా వరద ముంపులోనే విజయవాడ 3 రోజులుగా జల దిగ్బంధంలో వేల మంది. విజయవాడలో కొనసాగుతున్న సహాయక చర్యలు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. సింగనగర్ నుంచి తరలిపోతున్న జనం, విద్యుత్, తాగునీరు లేక ప్రజలు నరకయాతన. గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు, రాష్ట్రాన్ని వెంటిలేటర్పై పెట్టి వెళ్లిపోయారన్న మండిపాడు. ఐవీఆర్ఎస్ కాల్కు సరైన రీతిలో అధికారులు స్పందించాలి, బాధితుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్న చంద్రబాబు. వరద సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం సమీక్ష, సీఎం సహాయ నిధికి పవన్ ₹1 కోటి విరాళం. ఏపీ వరద పరిస్థితులపై వైసీపీ నేతలతో జగన్ సమావేశం, వరద బాధితుల కోసం ₹1 కోటి విరాళం ప్రకటన. వరద బీభత్సంపై కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం, తప్పు మీదంటే మీదే అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణ అతలాకుతలం, తెలుగు రాష్ట్రాలకు భువనేశ్వరి ₹2 కోట్ల విరాళం. జిల్లాలో ఆక్రమణలపై రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్, హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలని సీఎం నిర్ణయం. శాంతించిన మున్నేరు, ఊపిరి పీల్చుకున్న ఖమ్మం ప్రజలు. సాగా లెఫ్ట్ కెనాల్ కు డేంజర్ బెల్స్, ఆందోళనలో ఆయకట్టు రైతులు. నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదన్న కిషన్ రెడ్డి, అవసరమైతే తెలంగాణలో ప్రధాని పర్యటిస్తారన్న కేంద్ర మంత్రి. కబ్జాల వల్లే ఖమ్మం మునిగిందన్న రేవంత్ రెడ్డి, మహబూబాబాద్ వరదలకు అదే కారణమన్న తెలంగాణ సీఎం. తెలంగాణకు మళ్లీ ఎల్లో అలర్ట్ జారీ, పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. అత్యాచారానికి మరణ శిక్ష బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం. రైల్వే ట్రాక్ మెన్ కు ఆదరణ కరువు, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు. బ్రూనైలో ప్రధాని 3 రోజుల పాటు పర్యటన, దౌత్య సంబంధాలే టార్గెట్ గా మోదీ టూర్. పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం, 400 మీటర్ల పరుగులో కాంస్యం సాధించిన దీప్తి. ఉక్రెయిన్పై ఆగని రష్యా దాడులు, పోల్టావాపై విరుచుకుపడిన క్షిపణులు. ఉక్రెయిన్లో తీవ్ర విషాదం, రష్యా దాడిలో 51 మంది మృతి, 219 మందికి గాయాలు. బ్రిటన్ నిర్ణయం సిగ్గుచేటు, ఆయుధాల సరఫరా నిలిపివేతపై నెతన్యాహు ఆగ్రహం. భారత్ వ్యతిరేకితో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని భేటీ, అతివాద సంస్థ నాయకుడితో యూనుస్ సమావేశం.